హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సినారెస్ట్ సిరప్ని రివ్యూ చేస్తున్నాము. అంటే ఈ వీడియోలో సినారెస్ట్ సిరప్ యొక్క ఉపయోగాల గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి, అలాగే దీన్ని ఏ విధంగా వాడాలి, ఎంతవరకు వాడితే బెస్ట్ రిజల్ట్ వస్తుందనే విషయం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ సింబల్ని ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ అవర్ షో. ఓకే ఫ్రెండ్స్, ఈ సినారెస్ట్ సిరప్ని సెంచూర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ సెంచూర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది చాలా పాపులర్ కంపెనీ. అలాగే సినారెస్ట్ సిరప్ కూడా చాలా పాపులర్ మెడిసిన్. సో అలాగే ఈ సినారెస్ట్ సిరప్ని 60 ml ప్యాకేజ్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అలాగే ఇది మనకు మార్కెట్లో 73 రూపాయలకే మనకి మార్కెట్లో అవైలబుల్ చేశారు. సో అలాగే ఇప్పుడు మనం ఈ సినారెస్ట్ సిరప్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ సినారెస్ట్ సిరప్ని కేవలం చిన్నపిల్లలు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఫర్ పీడియాట్రిక్ యూజ్, పీడియాట్రిక్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సిరప్ని వాడవలసి ఉంటుంది. పీడియాట్రిక్ ఏజ్ ఏంటంటే బిలో 5 years ఏజ్. సో బిలో 5 years ఏజ్ ఉన్న చిల్డ్రన్స్ మాత్రమే ఈ సిరప్ని వాడవలసి ఉంటుంది. సో ఎటువంటి సిరప్ అయినా ఫర్ పీడియాట్రిక్ యూజ్ అని రాసి ఉంటుందో ఆ సిరప్స్ని కేవలం పీడియాట్రిక్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. అంటే 5 years బిలో ఉన్న చిల్డ్రన్స్ మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ సినారెస్ట్ సిరప్ని ముఖ్యంగా చిన్నపిల్లల్లో కలిగే తీవ్రమైన జలుబు, దగ్గు, ఈ జలుబు దగ్గుతో పాటు వచ్చే జ్వరం నుంచి మనం ఈ సిరప్ని వాడి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ సిరప్తో పాటుగా మనకి మెజరింగ్ కప్ అని చెప్పి మనకి ఈ సిరప్తో పాటుగా ఇస్తారు. సో ఈ మెజరింగ్ కప్ అనేది 2.5 ml, 5 ml ఆర్ 10 mlగా డివైడ్ చేసి ఉంటుంది. సో 5 years బిలో ఉన్న చిల్డ్రన్స్ మాత్రం 2.5 ml చొప్పున మార్నింగ్, నైట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ ఏదైనా తినిన తర్వాత ఈ సిరప్ని వాడవలసి ఉంటుంది. సో ఈ సిరప్ని 10 days వాడిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఈ సిరప్ని 30 days వరకు వాడవలసి ఉంటుంది. సో అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్ని పొందవచ్చు. అలాగే ఈ సినారెస్ట్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ సినారెస్ట్ సిరప్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కొందరిలో మాత్రం ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉండవచ్చు. చిన్నపిల్లలకు ఈ సిరప్ని పట్టిన ఒక అరగంట తర్వాత చిన్నపిల్లల్లోని వికారం, వాంతులు, తలనొప్పి కలిగితే వారు సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. సో ఆ టైంలో ఈ సిరప్ని వాడడం ఆపివేయడం చాలా మంచిది. సో అలాగే ఇప్పుడు మనం ఈ సినారెస్ట్ సిరప్ యొక్క కంపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఈ సినారెస్ట్ సిరప్లోని 5 ml అనేది పారాసిటమాల్, ఫినాల్పిరిన్, క్లోరోఫెనరమిన్, సోడియం సిట్రేట్ని కలిగి ఉంటుంది. సో ఇందులోని పారాసిటమాల్ ఐపీ ఇండియన్ ఫార్మాకోపియా 125 mg, అలాగే ఫినాల్పిరిన్ హైడ్రోక్లోరైడ్ అనేది 5 mg గాను, క్లోరోఫెనరమిన్ మిలేట్ అనేది 1 mg గాను, సోడియం సిట్రేట్ అనేది 60 mg గాను మనకి మెజర్మెంట్స్ చొప్పున ఫిల్ చేస్తారు. సో సినారెస్ట్ అనేది దీని యొక్క బ్రాండ్ నేమ్. బట్ ఇందులో డ్రగ్స్ ఏంటంటే పారాసిటమాల్, ఫినాల్పిరిన్ హైడ్రోక్లోరైడ్, క్లోరోఫెనరమిన్ మిలేట్, సోడియం సిట్రేట్. సో ఈ 4 కాంబినేషన్స్తో కలిపి మనకి ఈ సినారెస్ట్ సిరప్ని తయారు చేస్తారు. ఇందులో పారాసిటమాల్ అనేది అనాల్జెసిక్ అండ్ యాంటీపైరెటిక్. సో ఇది పెయిన్స్ రిలీఫర్ అండ్ ఫీవర్ రిడ్యూసర్. అంటే చిన్నపిల్లలకు కలిగే పెయిన్స్కి కూడా ఈ మెడిసిన్ మనం వాడవచ్చు. సో అదేవిధంగా ఇందులో ఉండే ఫినాల్పిరిన్ హైడ్రోక్లోరైడ్, క్లోరోఫెరమిన్ అండ్ సోడియం సిట్రేట్ అనేవి చిన్నపిల్లలకు కలిగే కామన్ కోల్డ్ సిమ్టమ్స్కి యూజ్ చేస్తారు. సో ఇందులో ఉండే క్లోరోఫెనరమిన్ అనేది ఒక యాంటీ అలర్జిక్. సో ఇది చిన్నపిల్లలకు కలిగే అలర్జీస్ని మనకి రాకుండా చేస్తుంది. సో అలాగే ఫినాల్పిరిన్ అనేది బ్లడ్ వెసల్స్ని రిలీవ్ చేసి నోస్లో ఉండే స్టఫీనెస్ని తొలగిస్తుంది. సో ఆల్రెడీ ముందు చెప్పినట్లుగా పారాసిటమాల్ అనేది ఒక అనాల్జెసిక్ అండ్ యాంటీపైరెటిక్. సో అనాల్జెసిక్ అంటే పెయిన్ రిలీవర్ అండ్ యాంటీపైరెటిక్ అంటే ఫీవర్ రిడ్యూసర్. సో ఇది ఏం చేస్తుందంటే కెమికల్ మెసెంజర్స్ని బ్లాక్ చేసి పెయిన్స్ అండ్ ఫీవర్ని రాకుండా చేస్తుంది. సో అదేవిధంగా ఈ సిరప్ పైన మెన్షన్ చేసింది ఏంటంటే ఓవర్ డోస్ మేబీ ఇంజురీస్ టు లివర్. సో ఓవర్ డోస్ అనేది మనం ఈ సిరప్ని వాడినట్లయితే లివర్కి ఇంజూరీస్ అవుతుంది. సో అదేవిధంగా ఈ సిరప్ని యాజ్ డైరెక్టెడ్ బై ద ఫిజిషియన్, అంటే ఫిజిషియన్ చెప్పినట్లుగా డోసేజ్ అండ్ డ్యూరేషన్ బట్టి ఈ సిరప్ని వాడవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ సిరప్ని
మెంతోలేటెడ్ ఫ్లేవర్ సిరప్తో దీన్ని తయారు చేశారు. అదేవిధంగా దీని యొక్క కలర్ వచ్చేసి కార్మోసిన్ అండ్ టాటాయిజిన్. అలాగే ఈ సిరప్ అనేది ఒక షెడ్యూల్ జీ ప్రిస్క్రిప్షన్. సో ప్రిస్క్రిప్షన్ ద్వారానే మనం ఈ సిరప్ని వాడవలసి ఉంటుంది. సో అదేవిధంగా రెడ్ బ్యానర్లో ఈ సిరప్ పై మనకి మెన్షన్ చేసింది ఏంటంటే కాషన్, ఇట్ ఈస్ డేంజరస్ టు టేక్ దిస్ ప్రిపరేషన్ ఎక్సెప్ట్ అండర్ మెడికల్ సూపర్వైజర్. సో మెడికల్ సూపర్వైజర్ ఎవరైనా అండర్లో మాత్రమే ఈ సిరప్ని మనం టేక్ చేయవలసి ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ రెడ్ బాక్స్లో మనకి ఈ సిరప్ పై మెన్షన్ చేసింది ఏంటంటే వార్నింగ్ అని చెప్పి, టేకింగ్ మోర్ దాన్ డైలీ డోస్ మే కాజ్ ఎ సీరియస్ లివర్ డ్యామేజ్. సో ఈ సిరప్ని ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే లివర్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో అలర్జిక్ రియాక్షన్స్ అనేవి కలుగుతాయి. స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్, సో మొహం అంతా వాచిపోయినట్టు, అలాగే మౌత్ అండ్ థ్రోట్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఊపి పీల్చుకోవడం కష్టంగా ఉండటం, అలాగే ఇచ్చింగ్ అండ్ ర్యాషింగ్, సో ర్యాషెస్ కూడా కలిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా మనం ఈ సిరప్ని వాడినట్లయితే. సో నార్మల్గా ఈ సిరప్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ ఎక్కువగా వాడినప్పుడు లేదా మనకి కొందరికి మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలుగుతాయి. సో ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ పీడియాట్రిక్ యూజ్ అండ్ రాసి ఉంటేనే ఈ సిరప్స్ని, ఏ సిరప్స్నైనా మనం చిన్నపిల్లలకు వాడాలి. సో ఈ విధంగా రాయకపోతే ఆ సిరప్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకు మనం ఆ సిరప్ని వాడకూడదు. సో ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.